హలో గైస్, వెల్కమ్ టు జబరుల్లో మాకు రిసర్చ్ ఇకైతే స్వాగతం. ఇవాళ అయితే నేను అమృత్కి ఫోన్ చేస్తాను. హలో అమృత్. అమృత్ కాదురా, బాస్ రా. ఎవరికి బాస్? అమృత్ పిచ్చి పట్టిందా? ఏంద్రా నువ్వు ఇలా చేసుకున్నావు? కాదు అరుణ్, నేను కాదు మాట్లాడేది. ఎవరైతే ఎవడో చెప్పు. అరే సిటీకి ఆపద తెచ్చి నోడు మాట్లాడుతుండురా నీతో. ఏందిరా లక్కడి కబ్బుల్? చెప్పు, ఏం చేయాలి? నా సిటీ నార్మల్ స్టేజ్కి రావాల్సిందే. రాకపోతే నీ కాళ్ళిరుగా తీస్తా. ఆ తర్వాతకి మీ ఫ్యామిలీ జోలికి వస్తా. తెలిసిందేగా, మనతో పెట్టుకుంటే మినిమం ఉంటుంది. ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నా, హాయిగా ఉంది. ఎందుకు పుడతారో తెలియదు అండి కొంతమంది, బేసిక్ నాలెడ్జ్ ఉండదు. నీ పేరు అరుణ్ అనుకుంటా. ఏ అరుణే బే, నీకేంటి భయపడేది? అరుణ్ పేర్లు కనబడితే భయపడతాం అనుకున్నావా? భయపడం. అరుణ్ చెప్పు, కచ్చేంది చెప్పు. ఫ్రాంక్లీన్ ఇక్కడ తేల్చి బారెత్తా. సరే, నువ్వు దేనికి భయపడవనుకుంటా. నీకు ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ కనుక నువ్వు కంప్లీట్ చేసావు, నీ సిటీని నార్మల్ స్టేజ్కి తెస్తా. నాది గ్యారెంటీ. ఏంటా ఛాలెంజ్? లేకపోతే ఫుల్ జాంబీస్ ఉంటుంది, తెలిసిందేగా. ఆ జాంబీస్ కనుక నువ్వు వేసినావు అనుకో, అంటే చంపేసినావు అనుకో, నీ సిటీని నేనే నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాను. అది గ్యారెంటీ. నేనెందుకు చెయ్యాలి? చేసి నాగేంటి? ఈ సిటీని నార్మల్ స్టేజ్ వాడి మీద, అమెరికా ఒంటి మీద నీ చెయ్యి పడాలి బిడ్డ. నరికి పోగులేస్తా నా కొడక. ఓ బాగా ధైర్యవంతుడు అనుకుంటా. ఓకే, మనకెందుకు. ఇప్పుడు వెహికల్స్తో కాదు వేసేది, మరి జస్ట్ గన్స్తోనా? అదేలా గన్స్తోనంటే గన్స్ తెలియదా నీకు? తెలుసు, అవి చెప్పు. పైకి ఎక్కు. ఒక బిల్డింగ్ అనిపించిందిగా ఎయిర్పోర్ట్లో చిన్నది, ఆ పైకి ఎక్కు. ఎక్కిన తర్వాత అక్కడ వెయ్యి కనిపిస్తుంటాయి. వాటిని కనుక వేసినావు అనుకో, నువ్వు అంటే చంపేసినావు అనుకో, నాకు నేనే సిటీని నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాను. ఓకే, నాకు రాకెట్ లాంచర్తో కాదు నాన్న. అలాగే పిల్లవచ్చలు వేరే షాట్లు ఉంటాయి మన దగ్గర. తీసుకోరా. ఇప్పుడు ఒక్కొక్కరిని కొడితే లెట్స్ గో గైస్. లాస్ట్ ఎపిసోడ్లోనే మీకు చెప్పాను కదా వాడిని ఏం చేస్తానని. ఇప్పుడు వాడు ఎక్కడుందో తెలుసుకొని మళ్ళీ నేను వేసేస్తా. నార్మల్ స్టేజ్ తీసుకొచ్చిన తర్వాత వేస్తూనే ఉంటే ఇక్కడనే ఉన్నాయి. చాలా తక్కువగా లైట్ అవ్వంతాను. హలో బొంగులో బాస్, చెప్పు. రాకెట్ లాంచరా? ఓకే, బట్ నీకు 12 minutes టైం ఇస్తా. ఆ 12 minutes లోపల నువ్వు వేసేసినావు అనుకో జాంబీస్ని. ఓకే, రాకెట్ లాంచర్ చెబితే వినబడద్దురా. నా ఎయిర్పోర్ట్కి వచ్చి
గందరగోళం చేస్తారా? గందరగోళం. ఇదేరు మీరు ఈరోజు ఇదేరు నాకు కూడా కల్లాగా పండ పెడతా. రా రా రో 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 చేసుకుంటా. అండ్ గైస్ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలేదంటే ఏంట్రా ఏడుకు వస్తున్నట్టున్నావు. సరే నీకు ఇద్దరు వచ్చిరా ఆల్రెడీ. అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ కదా ఏంటిది నీకేమన్నా జరుగు. అరుణ్ అరుణ్ అంటారా బాబు. అంటే మనం ఫాస్ట్గా వేసేస్తే మన స్థితి నార్మల్ స్టేజ్కి వస్తుంది. కాబట్టి అండ్ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలేదంటే ఆల్మోస్ట్ వర్క్ దీని మీదనే పడ్డది. జాంబీలో మంచిది వీడియోస్ కొంచెం డిలే అయినాయి దానికి. ఇక్కడ నుంచి డైలీ వస్తుంది 5 గ్యారెంటీ అనమాట. అది లెక్క ఒకట్లా అని చెప్తే కష్టం కదా. హలో అరుణ్, సరే నువ్వు ఆల్మోస్ట్ వేసేస్తావు కాబట్టి నీకు ఒక చిన్న గిఫ్ట్. ఏంటిది? సిటీని నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాను. బట్ ఈ జాంబీస్ అట్లనే ఉంటుంది ఎయిర్పోర్ట్లో అట్లా ఉండడమే. నా దగ్గర ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఎంటర్ చేయనా చెప్పాను కదరా. వాడు వినాడంటే వినడు. ఒక్కసారి కమిట్ అయ్యాడనుకో వాడి మాట వాడే వినడు. హలో బాయ్. యాక్చువల్లీ అమృత్ నువ్వు ఎక్కడున్నావో నాకు లొకేషన్ పెట్టు, వచ్చి చూస్తా. అలాగే అది వాడేం చేశాడని అలా సంబరపడుతుంది. వాడు తీరుతాడు, నేను తీస్తాను. చూడు బాగా పడతారు నీకు లడ్డు. ఇక్కడ తిరగబడుతుంది. లేకపోతే జాంబీ రీయాక్టివేట్ కాదు కదా. తల్లి వాడిని వదిలి అందరినీ వేసేస్తా. ఓకే అమ్మయ్య మన సిటీలో మనుషులు కూడా తిరుగుతున్నారు గైస్. అమ్మయ్య ఈ కోడ్ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాది కాదన్నమాట. ఎందుకంటే అమృత్ గాడే నాకు ఈ కోడ్ చెప్పాడు. అరే ఇది ఎంటర్ చేసావనుకో సిటీ నార్మల్ స్టేజ్కి వస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఈ వాన కూడా తగ్గాలంటే నిజంతో ఒక కోడ్ ఉంది. అదంతా చేసినామనుకో వాన కూడా తగ్గుతుంది అన్నాడు. లెట్స్ సీ ఏం జరగబోతుందో. ఓకే మనము కోడ్ ఎంటర్ చేసాం. మన సిటీ నార్మల్ స్టేజ్కి వచ్చింది. అయ్యా అమ్మయ్యా గైస్, అసలు ఎక్స్పెక్టే చేయలేదు గైస్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అమృత్ గారిని ఎలా కాపాడుకోవాలనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తాను. ఈ ఎపిసోడ్ చాలా చిన్నగా ఉండొచ్చు, నెక్స్ట్ ఎపిసోడ్ చాలా పెద్దగా తీస్తాను. ఎందుకంటే టైం లేదు. అసలు ఈ జాంబీలో మనుషులు
తీరికే చాలా టైం పట్టింది గైస్. ఆల్మోస్ట్ ఇప్పుడే ఫైనలీ లోడ్ పడిపోయింది, అంటే ఆల్మోస్ట్ పడిపోయింది అనమాట. ఇప్పుడు 100% అయిపోయింది. ఎంతసేపు ఎంటర్ నొక్కినా అయిపోయింది. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ ఇదే అనమాట. ఈ జంబీ రిలమన్ సిరీస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కానీ చేసారా నచ్చితే వీడియో కదా నేను చూస్తున్నాను. జంబీ రిలమన్ సిరీస్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో ఏ సీన్ నచ్చినా కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ అంటే మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. దిస్ ఈజ్ అరుణ్ స్టీఫెన్ సింగ్. బాయ్.